నమస్తే. అమరావతి కోసం 1,00,000 కోట్లు నిజంగా అద్భుతమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. మంచిదే. దూసుకెళ్ళాలి, పరిగెత్తాలి, ఉరకాలి, మన గోల్ రీచ్ అవ్వాలి. కానీ ఇటు చూస్తే మినిమమ్ అమ్యూనిటీస్, ప్రత్యేకించి ఇంపార్టెంట్ డిసిప్లిన్స్ అయిన రంగాలైన వైద్య రంగం, విద్యారంగం మీద మాత్రం శ్రద్ధ ఎందుకో తగ్గినట్టు కనిపిస్తోంది, లేకపోతే పెట్టనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆశా నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ కోసం ధర్నా చేయబోతున్నారు. రేపు గురువారం ధర్నా చేయబోతున్నారు. వాళ్ళు ఇంకా వీధి పోరాటానికి దిగటం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా డాక్టర్స్ వచ్చి ధర్నా చౌకుల్లో కూర్చోవటం, రకరకాల కారణాలు రీత్యా వాళ్ళు ఆందోళన చేయటం అవన్నీ చూసాం. చరిత్రలో తొలిసారిగా ఆసుపత్రుల యజమానుల ధర్నా. ఎందుకు? 13 రోజులుగా రాష్ట్రంలో నిలిచిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి మరి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు, గౌరవ సత్యకుమార్ యాదవ్ గారు ఏమీ మాట్లాడాల. మరేదో చర్చలు జరుగుతున్నాయంటున్నారు. జరిగితే వీళ్ళందరూ ఎందుకు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు? ఎందుకంటే ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా, ఈ చలో విజయవాడ వాళ్ళు పెండింగ్ బిల్స్ కోసం వస్తున్నారు. పెండింగ్ బిల్స్ క్లియర్ చేయలేనంత దుస్థితిలో మన ఖజానా ఉందా? మన విదేశీ పర్యటనలకు అవుతున్న ఖర్చు ఎంత? మనం రకరకాల ప్రోగ్రామ్స్ మీద పెడుతున్న ఖర్చు ఎంత? దాంతో పోలిస్తే ఇవి దశల వారీగా అయినా ఇవ్వటానికి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవచ్చు కదా. ఎందుకు దట్ సార్ట్ ఆఫ్ ఇనిషియేషన్ అయితే నడవట్లేదు, జరగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏకంగా వీళ్ళు ధర్నాకు సిద్ధమయ్యారు. ఇది ఈ వైద్య వర్గాల్లో ఒక డిబేటబుల్ టాపిక్ అయింది. 6 నెలల వ్యవధిలో 2 సార్లు సమ్మె చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆసుపత్రుల యాజమానుల ఆగ్రహం కట్టలు తెగిపోయిందంట. ఇంతటి అధ్వాన్న పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇదే తొలిసారి అనే మాట అందరి నోటా వినిపిస్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ ప్రైవేట్ నర్సింగ్ అసోసియేషన్, ఏపీ జోడా, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు ఉంది మేము చేయబోయే ఆందోళనకు అని చెప్పి ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ ఆయనైతే చెప్తా వస్తున్నారు. ఈ సంఘాల ప్రతినిధులు విజయవాడ ధర్నాకి తరలి వస్తారు. మరి ప్రభుత్వం ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుని వాళ్ళని విజయవాడ రాకుండా చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఇవాళ పోలీస్ యంత్రాంగం మీద ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అండర్స్కోర్ చేసి చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో నేరాలు పెరిగిపోతున్నాయి, ఉపేక్షించకండి. అదర్వై రౌండ్ ఏంటంటే నోరెత్తితే కట్టడి చేయండి, కుట్టేయండి. ఇది సో కారణాలు ఏవైనా ఇది ఏమీ అడగకూడదు, వాళ్ళు చెప్పింది వినాలి, వింటూ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఒకసారి కనుక చూస్తే 3,000 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు బకాయి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరికి? వీళ్ళకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి 13 రోజులుగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, డౌన్ ట్రాడన్ సెక్షన్స్, అప్రెస్డ్ సెక్షన్స్ అంతా కూడా ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన సేవలన్నీ నిలిచిపోతే పేదలు వాళ్ళ కడుపులో ఆక్రోశం పెరగదా? ఎందుకని గమనించలేకపోతుంది ప్రభుత్వం? ఇది వాళ్ళు అడుగుతున్నారు. సరే, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు అడుగుతున్నారు. వాళ్ళు లేనిపోనివి ఏమి అడగట్లా, వాళ్ళు ఫెసిలిటీస్ ఏమి అడగట్లా, వాళ్ళు చేసుకోగలరు ఆసుపత్రుల్లో. సో మొత్తానికి ఏంటంటే ప్రైవేట్లో ఉచిత వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయారని చెప్పేసి చాలామంది పేషెంట్స్ అంటున్నారు. 670 కోట్ల రూపాయలు విడుదల చేస్తే వైద్య సేవలు పునరుద్ధరిస్తామని అవుట్ ఆఫ్ 3,000 crores 670 crores ముందర రిలీజ్ చేయండి, వీల్ రెజ్యూమ్ ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అని చెప్పి ఆశా నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఇంట్లా, ప్రభుత్వం ప్రయారిటీలు ఏమున్నాయో మరి తెలియదు. ఎందుకంటే గోడు వెళ్ళు పోసుకోవడానికి అపాయింట్మెంట్లు కూడా దొరకట్లేదంట. ఇది పరిస్థితి. మరి ఇంత ట్రాన్స్పరెన్సీ తోటి ప్రభుత్వం నడుస్తుంటే వీళ్ళు చలో విజయవాడకి పిలిపివ్వటం ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘాల వాళ్ళందరూ కలిసి రావటం ఏంటి, ఆసుపత్రుల యజమానులే నేరుగా వచ్చి కూర్చోవటం ఏంటి? ఇది డెఫినెట్గా ఒక సీరియస్ కన్సర్న్ రైజ్ చేసే అంశం. దీని మీద మరి గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి.